ఉన్న పేదవాళ్లకు తప్పకుండా ఈ ప్రభుత్వం గాని మేమందరం కూడా అండగా ఉంటాం. తెలంగాణ ప్రజలు డబ్బులకు కొరువు లేదు. ఇక్కడ ఒకటి గమనించాలి, ఒకటి విజ్ఞప్తి చేస్తా ఉన్నా, నా ఒక్కరి తరఫునే హైదరాబాద్కు ఏదైతే నష్టం జరుగుతా ఉందో ప్రభుత్వం తరఫున ఏమిస్తారో ప్రభుత్వం ఇవ్వండి. నేను నా ఫ్రెండ్ సర్కిల్లో 10 కోట్ల రూపాయలు వసూలు చేసిస్తా. ఇలా ధనికులకు తక్కువ లేరు. అన్ని పార్టీలలో ధనికులు ఉన్నారు. ఒక ముఖేష్ అంబానీ లాంటి వారు తలుచుకుంటే ఒక సెకండ్ లో మన హైదరాబాద్ లో ఎంతమంది మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ లోన్స్ తీసుకున్నారో, లాస్ అయినరో వాళ్ళందరినీ కూడా సార్ట్ అవుట్ చేయొచ్చు. ఇవాళ మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. దాన్ని డీవియేట్ చేసి 9 నెలలు అయితే లేదు, రాజకీయం చేసి మళ్ళా తెలంగాణ ఉద్యమం టైంలో తెలంగాణ బిడ్డల కోసం పోరాడుతున్నామని చెప్పి ఎంతో మంది ప్రాణాలు తీసిండ్రు. హైదరాబాద్ ను ధ్వంసం చేసిన ఘనత ఈ కల్వకుంట్ల కుటుంబాన్ని దక్కింది. ఎందరో ప్రాణాలు కోల్పోయారు తెలంగాణ కోసం. వీళ్ళ కుటుంబంలో ఒక్కరైనా ప్రాణాలు కోల్పోయినరా? మళ్ళీ అదే ప్రోగ్రాం పెట్టుకున్నారు ఇవ్వాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇలా హరీష్ రావుకు, కేటీఆర్ కు నేను చెప్తా ఉన్నా, గజ్వేల్ నుంచి హెచ్చరిస్తా ఉన్నా, ఏ ఒక్కరి ప్రాణం పోయినా కూడా మీరే బాధ్యత వహించాలి. ఇలా రెచ్చగొడతా ఉన్నారు. నువ్వు నిజంగా ఒక అమ్మకు అయ్యకు పుట్టిన వాళ్ళైతే కేసీఆర్ గాని, కేటీఆర్ గాని, హరీష్ రావు గాని, మామ, అల్లుడు, కొడుకు, మీరొక్క అమ్మ అయ్యకు పుట్టిన వాళ్ళైతే మీరు రండి బయటకు, నేను బయటకు వస్తా. ఎవరొక్కరు ప్రాణత్యాగం చేసుకున్నా మేము సహించబోము. అంతకు మునుపు నేను సిద్ధంగా ఉన్న ప్రాణత్యాగం చేయడానికి. నా మొత్తం ఆస్తి, మీ దగ్గర ఉన్నంత ఆస్తి లేదు నా దగ్గర. మీ దగ్గర ఉన్న దాంట్లో 0.1% ఉండొచ్చు. నా పేరు మీద, నా భార్య పేరు మీద ఉన్న మొత్తం ఆస్తి ఇచ్చేస్తా. పెట్రోల్ పోసుకొని తలగబెట్టుకుంటా. నేను తలగబెట్టుకుంటే ధనికులు ఎంతో మంది ఉన్నారు, నాకు కూడా ఫేవరెట్లు ఉన్నారు. అందరికి ఒకటే విజ్ఞప్తి చేస్తా, ఇవాళ హైదరాబాద్ లో ఎంతమంది లాస్ అయినరో ప్రభుత్వంకి వెళ్ళి ఇచ్చినాక మిగతా పైసలన్నీ కూడా ఫుల్ఫిల్ చేయొచ్చు. పెద్ద పని కాదు. సినిమా యాక్టర్లు వస్తారు, ధనికులు వస్తారు. తెలంగాణలో నల్ల డబ్బుకు కరువు లేదు. నేను బీజేపీ ప్రభుత్వానికి, మా తండ్రి సమానులు మోడీ గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఏదైతే 30% ట్యాక్స్ కట్టాలో ఆ 30% లా 50% ఒప్పుకోండి. బ్లాక్ మనీ వాళ్ళంతా బయటకు వస్తారు. ఆ మిగతా 50% బీద వాళ్ళని కాపాడుకుందాం. ఇట్లా హరీష్ రావువే 1000 కోట్లు, 1,00,000 కోట్లు ఉన్నాయి. వీళ్ళన్ని వైట్ మనీ చూపిస్తే వీళ్ళంతా వైట్ చేసుకోవాలంటే వీళ్ళ దగ్గరనే 1000 కోట్ల రూపాయలు వెళ్తాయి. ఈ 1000 కోట్లు హైదరాబాద్ కు వాళ్ళని కాపాడుకుందాం. మీరు గతంలో ఇక్కడ మల్లన్న సాగర్ లో పోయిన ఇండ్లు ఒక్కొక్క ఇష్యూని తీసుకుంటా. నేను మల్లన్న సాగర్ పోయిన ఇండ్లల్లా 30 లక్షలు మార్కెట్ వాల్యూ ఉంటే 5 లక్షలకు ఎక్కువలే. వాస్తవమా కాదా? ఇది అంతకన్నా ఎక్కువ ఇచ్చిండ్రా? 5 లక్షలకు ఎక్కువలే. రైతన్న అంటే మనందరికి కూడా అన్నదాతగా పిలువ